పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దుర్గావాహిని ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఆందోళన నిర్వహించారు. హిందువులకు పూర్తి రక్షణ కల్పించాలని, దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు ఓపిలిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హిందువులపై హింస మానవ హక్కుల ఉల్లంఘన పేర్కొన్న అధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య, కొసన వీరరాఘవులు పాల్గొన్నారు. వీటన్నిటికీ నిరసనగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో అనేక మంది హిందువులను దూరదానాలు చేశారు, అత్యాచారాలు చేశారు, హింసాకాండ జరిగింది. అట్లా సంవత్సరం కూడా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ దీన్ని ఈ హత్యాకాండాలను ఖండించడం లేదు. హిందూ సమాజం ఏకమైతే కానీ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే కనుక హిందూ సమాజం ఏకం కావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మీడియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఐక్యతను చాటుకోవాల్సిన సందర్భంలో ఈ రోజున మనందరం కూడా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుగుతున్నది. హిందువుల ఐక్యత వర్తిల్లాలంటే కనుక హిందువుల ఐకమత్యంగా ఉంటే హిందూ సమాజం ఈ రోజున ప్రస్తుతంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 131 హిందువులకు రక్షణ కల్పించాలి. ఎవరైతే ఈ నేరంలో జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తాను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఖమ్మం కలెక్టరేట్ సమీక్ష